జూన్ నెల 12వ తారీఖున మనం ధ్యానించుకోబోయే అంశము సామెతల గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశువు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు. నీతివంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరించబడును. ఆహారం లేకున్నను తన్ను తాను పొగుడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు.